వెల్కమ్ టు క్షణం టీవీ. రాయశ్రీ హోటల్లో సుమారుగా 9-9:30 మధ్య ప్రాంతంలో కరెంట్ షాక్తోన మా అన్న కొడుకు అయినటువంటి కల్లుపోతుల ఈరన్న అక్కడే అకస్మాత్తుగా చనిపోయినాడు. స్పాట్లోనే చనిపోయినాడు. చనిపోవడానికి ఏమంటే అక్కడ కరెంటు పోయిందని చెప్పని హోటల్ వాళ్ళు డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడము, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి మా ఈరన్నని పంపించడము. వచ్చిన తర్వాత వాళ్ళని హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళండి మేము అన్నీ ఆఫ్ చేసినాము అని చెప్తే మా వాడు పోయి పని చేసినాడు. ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ దాంట్లో కరెంట్ ఉంది. ఆ కరెంట్ షాక్ వల్ల చనిపోయినాడు. ఈ చనిపోవడానికి ముఖ్య ఉద్దేశం మెయిన్ కారణం ఏమంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వలే. ఇది ఒక కేసు కాదు, ఇంతకుముందు గతంలో రెండు కేసులు జరిగినవి. ఇది 3వ కేసు. కాబట్టి మాకు వాళ్ళ మీద చాలా అనుమానం ఉంది. వాళ్లకు మళ్ళీ మేము చెప్పినాం, వాళ్ళకి మీ వల్ల మా అబ్బాయి చనిపోయినాడు, మీరు మా అబ్బాయికి మీరు న్యాయం చేయాలని చెప్పినాము. వాళ్ళు వచ్చి మాట్లాడమని చెప్పినారు. వాళ్ళు వచ్చి మాట్లాడి మా అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు చేయకపోతే డిపార్ట్మెంటల్గా ఏమి యాక్షన్ తీసుకోవాలో మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. తర్వాత దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా పొరపాట్లు ఉన్నవి. వాళ్ళు కూడా సరైన ఇంటిమేషన్ ఇవ్వకున్నట్ల ఓకే వాళ్ళు చెప్పడం వీళ్ళు పంపించడం వల్ల ఇంతవరకే కానీ ఓకే వచ్చి చూస్తారు పోతారు, కానీ ఏ విషయాలు కూడా మా దగ్గర చున్నాక చెప్పడం లేదు. మేము అంటే కూడా అక్కడ స్పాట్లో మా అబ్బాయితో పాటు రెడ్డి అనే అబ్బాయి కూడా ఉన్నాడు, అసిస్టెంట్. ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇంతవరకు ఆ అబ్బాయి అసలు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. కానీ ఏం జరిగిందో విషయం ఏం జరిగిందో కనుక్కున్నప్పుడే స్విచ్ ఆఫ్ చేసినాడు. ఆయన ఎవరు పిలుచుకురావడం లేదు. వాళ్ళు కనీసం ఇంటికన్నా పోయి అర్థమంటే కూడా వాళ్ళు ఇల్లు అడ్రస్ కూడా చెప్పడం లేదు. ఇది చాలా బాధాకరము. కనీసం అక్కడ పోయినాక ఏం జరిగింది, ఎట్లా చనిపోయాడు అనే విషయం కూడా మాకు తెలియకపోతే ఎట్లా? మరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇంతమంది ఉంటే మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదు. వస్తున్నారో ఏమనంటే మీకు న్యాయం చేస్తామని చెప్తారు, పోతున్నారు. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఏమి కారణం ఎవరు అనేది ఇంతవరకు చెప్పడం లేదు. కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. ఏది అయితే కానీ ఇలాంటి సంఘటన జరగకూడదు ముందు. కానీ వాళ్ళు రాసిరి హోటల్ వాళ్ళు చాలా ఇరెగ్యులర్గా వ్యవహరించారని చెప్పి మాకు తెలిసింది. అక్కడ ఉండే స్టాఫ్ అయితేనేమి, తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆన్సర్ పనిచేసే వాళ్ళు అయితేనేమి, వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు వాళ్ళు అని చెప్పడం తెలిసింది. కాబట్టి ఈరోజు మా ఓటు చంపడానికి కారణం నేను రాయశ్రీ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళే. మీ పేరు? నా పేరు కే రంగన్న. నేను మున్సిపల్ ఎక్స్కమిషనర్ని. చనిపోయిన అబ్బాయి మా అన్న కొడుకు. పోయినప్పుడు కన్సల్ట్ ఈ సమక్షంలో పని జరగల్లా. మరి ఆయన ఏఈ గారు లేకున్నట్ల వీళ్ళు కింద ఉద్యోగాలను పంపించి చేయడం ఎంతవరకు సమాజం ఇది. కాబట్టి ఏమేమి చెప్తున్నామంటే ఇది 100% డిపార్ట్మెంటల్లో ప్లస్ రాయశ్రీ హోటల్ మేనేజ్మెంట్ తప్పిదం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి తీసుకొని పనిష్మెంట్ ఇవ్వాలా. తర్వాత కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా కానీ డిపార్ట్మెంట్ పరంగా కానీ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఆదుకోవాలా. ఒకవేళ ఆదుకోకపోతే మేము యాజ్ కుటుంబ సభ్యులుగా వాళ్ళ మీద ఏ చట్టపరంగా ఉంటావో న్యాయపరంగా ఉంటావో అవన్నీ మేము కేసు ఫైల్ చేస్తాం. మీ పేరు? నా పేరు కే రంగన్న. నేను మాజీ కౌన్సిలర్ని.
చనిపోయిన అబ్బాయి వచ్చేసి మా అన్న కుమారుడు.